దేశంలోనే అత్యంత సంపన్నమైన రాష్ట్రాల్లో ఒకటైన మన తెలంగాణ కూడా ఉచిత హామీల దెబ్బకు ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది. ఎన్నికలు వచ్చాయంటే చాలు రాజకీయ నాయకులు ఉచిత హామీల వర్షం కురిపిస్తూ ఉంటారు. అధికారంలోకి వస్తే నెలకు ఇంత డబ్బులు ఇస్తాం, అకౌంట్లలో కటాకట్ వేసేస్తాం అని చెప్తూ ఉంటారు. కానీ ఆ హామీల వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి ప్రత్యక్ష ఉదాహరణే తెలంగాణ మరియు హిమాచల్ ప్రదేశ్. ముందుగా హిమాచల్ ప్రదేశ్ ముచ్చట చూద్దాం. ఉచిత హామీలతో అధికారంలోకి వచ్చిన అక్కడి ప్రభుత్వం ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. నమ్మలేరు కానీ ఆ రాష్ట్ర అప్పు అక్షరాల 1,00,000 కోట్ల రూపాయలు దాటేసింది. దీని వల్ల ఏమైందో తెలుసా? ఏకంగా ముఖ్యమంత్రి, మంత్రులు మరియు ఎమ్మెల్యేల జీతాలను 6 నెలల పాటు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక మన తెలంగాణ పరిస్థితికి వద్దాం. దేశంలోనే అత్యంత సంపన్నమైన రాష్ట్రాల్లో ఒకటైన మన తెలంగాణ కూడా ఉచిత హామీల దెబ్బకు ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది. రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెన్షన్లు, బకాయిలు దాదాపు 14,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో పడిపోయాయి. ఇప్పుడు ఆ బకాయిలు చెల్లించడానికి నిధులు లేక స్వయంగా మంత్రులే తమ జీతాల్లో 50% కోత పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనినే ఆర్థిక నిపుణులు ఫిస్కల్ పాపులిజం అంటారు. అంటే ఆదాయం పెంచుకునే మార్గాలు లేకుండా కేవలం ఓట్ల కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చి నెలకు ఇంత డబ్బు ఇస్తామని చెప్పడం. ఇలా ఇచ్చుకుంటూ పోతే చివరికి ఆ డబ్బు సరిపోక కొత్త రోడ్లు వేయలేరు, స్కూళ్లకు డబ్బులుండవు, చివరికి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. ఇది కేవలం హిమాచల్, తెలంగాణ సమస్య మాత్రమే కాదు. రేపు రాబోయే అతిపెద్ద ఆర్థిక ముప్పుకి ఇది ఒక వార్నింగ్ లాంటిది. ఆదాయం లేకుండా ఉచితంగా డబ్బులు పంచుతామనే రాహుల్ గాంధీ గారి ఈ కటాకట్ మోడల్ రాష్ట్రాన్ని ఎలా నాశనం చేస్తుందో చెప్పడానికి ఒక పెద్ద ఉదాహరణగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరి ఈ ఉచిత రాజకీయంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో తెలియచేయండి. ఇలాంటి వాస్తవాలు అందరికీ తెలియాలంటే ఈ వీడియోను లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.